అబ్బా ఇదేంది కాలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అట్లా అనుకోకుండా అబ్బా ఈరోజు ఒక ముచ్చట జరిగింది. ఏం జరిగింది చెప్పాలనా? మా అమ్మ మా అమ్మమ్మ నన్ను అందరు తయారు చేసుకొని దవాఖానకి తీసుకుపోయి సూదిప్పించుకొచ్చిర్రబ్బా. అవ్వ తోడు ఎంత నొప్పి వేసింది తెలుసా అసలు. మా బాబోయ్, ఇంత చిన్నగా ఉన్న నేను నా చిన్న పావులకు అంత పెద్ద పెద్ద సూదులు ఇస్తే ఎట్లుంటుందబ్బా? ఇట్లా చేస్తారా నన్ను మోసం? మళ్ళీ మా అమ్మ నాకేమని చెప్పింది తెలుసా ముచ్చట? మనం బొయ్యి పోదామమ్మా, నేను బొయ్యి తీసుకోదామా అని చెప్పింది. ఇట్లా ఉంటుందా అబ్బా? అబద్ధాలు చెప్పి పసిపిల్లలను మోసం చేస్తారు. నా పావులు ఏం కావాలి? ఇప్పుడే మా అమ్మ డ్రెస్ మార్చి నన్ను వండుకొట్టిందబ్బా. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ఆమె సూదులు ఇచ్చే టైం అయితే మస్తు గట్టిగా గుచ్చిందబ్బా సూది. నా పావులు మస్తు నొప్పి చేస్తున్నాయి వల్ల. ఏం చేయాలో ఏమో ఏం అర్థం అయితే లేదు, ఎటు చూస్తలేదబ్బా. అగో మా పిన్ని వచ్చింది, ఎత్తుకుంటుంది. మెల్లగా ఎత్తుకో పిన్ని, నా పావులు నొప్పి చేస్తున్నాయి. పొద్దుగాల దొంగ ముక్కంది సూది గుచ్చింది, నొప్పిగా ఉన్నాయి తెలుసా పిన్ని. అగో ఏంది మమ్మీ గట్లా చూస్తున్నావు? పిన్ని తేడాగా ఎత్తుకుంటుంది మమ్మీ, నా పావులు నొప్పి చేస్తున్నావు. నువ్వు తీసుకో పిన్ని చేతిలోకి వెళ్ళి. అబ్బా కింద వండబెట్టింది మా పిన్ని. జర నిమ్మలంగా ఉంది. దీని అమ్మ సూదులు చల్లకుండా ఏం సూదులు రా నాయన, ఇంతగానో నొప్పి చేస్తున్నాయి. వద్దురా బాబు ఇంకోసారి. బాగున్నా చిన్న మమ్ములు, ఇంత పెద్దగా అయిపోయినామమ్మా. అగో నా పిల్లలు నొప్పి చేస్తున్నాయి అంటే బాగున్నావా, పెద్దగా అయినవేంది, చిన్నగా ఉన్నవేంది అంటవేంది పిన్ని? అగో అటు ఇటు చూసేది నా మాటలు గిరి అటే ఏంది మా పిన్నికి? ఏమే శీర్ష, ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుంది అక్క. ఎవరు మాట్లాడతలేరు. ఎవరు మాట్లాడారు మరి ఇందాక? అవ్వరకుండా నా మాటలు వినబడుతున్నట్టున్నాయి మా పిన్నికి. అటు ఇటు దేవులాడుతుంది నన్ను. అమ్మో అయితే జాగ్రత్తగా ఉండాలి. మా పిన్నికి నా మాటలు వినబడుతున్నాయి కావచ్చు. మాట్లాడే నాకు ఒక్కదానికి అనిపిస్తుందా, అందరికి అనిపిస్తుందా చిన్న మమ్ములు? అగో నాకేం తెలుసు పిన్ని, నీకేం పిచ్చుడే నాకు కొత్తగా ఉందంటారు మళ్ళీ నన్ను అడగబడితే. నాకేం తెలుసు? బాగుంది మమ్మల్ని, మనం ఇద్దరం ఇట్లనే మాట్లాడుకుందాం, ఓకేనా? సరే మాట్లాడుకుందాం కానీ నేను అన్న ముచ్చట్లు మళ్ళీ ఎవరికి చెప్పొద్దు పిన్ని, మళ్ళీ ఇజ్జత్ పోతుంది అయితే నాది. ఏమో పిన్ని, నాకేం చెప్పాలో ఏమిటో అర్థమవుతలేదు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది పిన్ని, కానీ ఏమో తెలియలేదు ఇంకా. ఆ దొంగమ్మ కొన్ని సూది కూర్చే వరకల్లా నా పాలు మస్తు ఎర్రగైనాయి పిన్ని, డబ్బురొట్టెలు లెక్క. దానికి దొడ్డికి పెట్టాలి, అప్పుడు చక్కగా అవుతుంది. నాలాగా ఇంకోరిని ఏడిపియదు. అబ్బాయి ఏమో పిన్ని, నాకైతే మస్తు నొప్పి చేసినాయి నా పావులు. ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి, గట్లా ఎట్లా కూర్చోబుద్ది అవుతుంది పిన్ని. అబ్బాయి ఎంతసేపు బండ పెట్టుకుంటావు పిన్ని? నాకు తోడలు నొప్పి అవుతున్నాయి, నీకు కూడా నొప్పి అవుతున్నాయి. జస్ట్ పెట్టుకోరాదు. జర అటు ఇటు తిప్పితే అంట ఓ చేతులు పట్టుకొని ఉప్పుకుంటూ ఆడుకుంటున్నావు నాతో. జర ఎత్తుకో పిన్ని, ఎత్తుకో. జర మెల్లగా ఎత్తుకో. గట్లా ఎత్తుకోవాలి, అప్పటి నుంచి అదే చెప్తున్నావు కదా. జర బయటికన్నా పోదాం పాపిన్ని, జర బయట ఎట్లుందో చూద్దాం. అబ్బా బయట ఎంత బాగుంది పిన్ని. మా అమ్మ అయితే అసలు బయటికి తీసుకురామంటే బయటికి తీసుకురాదు. ఏడ్చింది అనుకో ఇక పాలు కావాలేమోనని పాలిస్తుంది. బయటికి రమ్మని ఏడొస్తే కూడా పాలిస్తుంది పిన్ని మా అమ్మ. ఏం చేయాలి నేను? అబ్బాయి ఏమైంది పిన్ని? జర ఎత్తుకొని అటు ఇటు తిప్పమంటే అట్లా కూర్చోబెడుతుంది. అప్పుడే కాలు నొప్పులు వేస్తున్నాయా? నాకంటే పావులకు సూదులు ఇచ్చేడు నొప్పి అవుతున్నాయి. నీకేమైంది పిన్ని? జర అటు ఇటు తిప్పమంటే అప్పుడే కూర్చుంటావు. మా అమ్మ ఇలాగూ తిప్పదు, నువ్వన్నా తిప్పుతావేమో అంటే అట్లా పసక్కుని అట్లా కూర్చుంటివి. అబ్బా జర ఎత్తుకో పిన్ని మీదికి. జర అటు ఇటు తిప్పు చూద్దాం, అటు ఇటు పోయి ఏం చేస్తున్నారు. గడ మా అక్క ఎంత మంచిగా ఆడుకుంటుంది, నేను పెద్దగా ఎప్పుడైతున్నావో ఏమో. తొందరగా అయితే బాగుంటుంది. మీతోనే కూడా పిల్లలు ఉంటే గిట్లనే చేస్తారా అబ్బా? జర చెప్పండి మా పిన్నికి. మీకు ఒక నిజం చెప్పాలనా అబ్బా? ఏది ఏమైనా
మా అమ్మల చేతులలో ఉండడం కన్నా పిన్ని వాళ్ళ చేతులల్లో, మా అమ్మ వాళ్ళ చేతులల్లో, బాబాయ్ వాళ్ళ చేతులల్లో, వీళ్ళ చేతులలోనే ఎక్కువ బాగుంటుందబ్బా. ఎందుకంటే వాళ్ళు ఎత్తుకొని అటు ఇటు తిప్పుతారు, మంచిగా చూపిస్తారు, ఆడిపిస్తారు. అదే అమ్మ అనుకో, బయటికి తీస్తే అది చలి పెడుతుంది, బయటకు పోతే అది ఎండ కొడుతుందని అతి ప్రేమ చేస్తుంది మన అమ్మ. అబ్బా చాలు పిన్ని, జ్వరం మీదకి లేపున పావులు నొప్పి చేస్తున్నాయి. అబ్బా మెల్లగా పిన్ని. అబ్బా థ్యాంక్ యూ పిన్ని. జర అటు ఇటు తిప్పు చూద్దాం. ఓ తిప్పంటే ముద్దులు ఇస్తావేంది? అబ్బా గట్లనే తిప్పు పిన్ని. అగో మా అక్క వచ్చింది, ఏదో అంటుంది కదా. అగో నాతో పాటు మా అక్క కూడా తిరుగుతుందంట. నీకేందక్క మంచిగా నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, అది నన్ను చూడు. నా పావులకు 2 సూదులు కూడా గుచ్చిర్రక్క, ఇంత నొప్పి ఉన్నాయి తెలుసా. ఇప్పుడు జర నిమ్మలంగా ఉంది. అబ్బా జరసల్లా గాలి వస్తుంది, పిన్ని అటు ఇటు తిప్పుతుంది. అవు నువ్వేంది మళ్ళీ నా చేతులు గుంజుదామా కాళ్ళు గుంజుదామా అని అనుకుంటుంటావు. నువ్వు నీ ఆట ఏదో నువ్వు ఆడుతున్నావా, నువ్వు ఆడుకోవచ్చుగా. మధ్యలో వచ్చి నన్ను గెలుపుతావేంది? లేక పిన్ని బయటకి తిప్పుతుంటే నువ్వు అట్లా చేస్తే అమ్మ నన్ను మళ్ళీ లోపలికి తోలిపోతుంది. కానీ నీదే బాగుందక్క, మంచిగా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటావు. నేను నీ అంత పెద్దగా ఎప్పుడైతున్నావో ఏమో. అబ్బా చాలు పిన్ని, ఇక కింద దిగబెట్టు. ఎంతసేపు తిప్పుతావు? నీ చేతులు నొప్పి కావా? చాలబ్బా. అబ్బా థ్యాంక్ యూ పిన్ని. అబ్బా నువ్వు ఇన్నే ఉండు పిన్ని, ఊరుకోకు. మంచిగా రోజు మనం ఇట్లనే తిరుక్కుంటా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉందాం. ఏం చేస్తున్నావు నైనిక? ఏంటిది నీ ఇల్లా? నీ ఇల్లా? చూద్దాం. అబ్బా ఇగో గిదబ్బా నా సూది ముచ్చట. మీకు కూడా చిన్నమైనప్పుడు గిట్లనే కూర్చోరా మోసం చేపించే సూదులు చిన్న చిన్న పావులకు. నా పావులు చూడలేరు అబ్బా ఎంత ఎర్రగా అయినాయో, ఏదో డబ్బరట్టలు లెక్క అయినాయి. ఏం చేస్తాం, ఇక నడవాలి. సరేగా నేను ముచ్చట బాగుంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మంచిగా నేను చేసే వీడియోలన్నీ గిట్లనే వస్తాయి మీకోసమన్నా మళ్ళీ మాట్లాడతా. సరేనా? బాయ్.